ప్రైజ్ ద లార్డ్. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతటయు ఆయన అధికారము ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. అంటే మన హృదయంతో యేసయ్య యందు నమ్మకం ఉంచాలంట. మనం ఎగ్జామ్ బాగా రాయాలని ప్రార్థన చేసి చదివినప్పుడు యేసయ్య యందు నమ్మకం ఉంచాలంట. నీ ప్రవర్తన అంతటా యందు ఆయన అధికారములు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. మనకి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా యేసయ్య అప్పులు చేస్తారంటే నా మాటలను దేవుడి నిజంగా యేసయ్య మీకు చేసుకోమని కాపాడు. మేము అందరం మీ అందు నమ్మిక ఉంచేలాగా చేయమని కాపాడమని అందరి సమయానికి వచ్చేలాగా చేయమని శిక్షణ తండ్రి. ఆమె. ఈ దినం దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవాలనని కోరుకున్నను. దేశంలో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయను. మనము చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాటను మనం చూస్తూ ఉన్నామండి. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. సో ఈ మాట మనం డివైడ్ చేసి మనం చదువుకుంటే చాలా చక్కని మాట అన్నమాట. అంటే మనకు ఆశీర్వాదము కావాలి, దీవెన కావాలి అని అందరము కోరుకుంటాం. దేవుని దగ్గరికి ఎందుకు వస్తామండి? ఆయన మనలను దీవించాలి, ఆయన మనలను ఆశీర్వదించాలి. వ్యక్తిగత దీవెన మనకి ఇవ్వాలి, ఆరోగ్యంలో దీవెన ఇవ్వాలి, ఆర్థిక విషయాల్లో దీవెన ఇవ్వాలి. అన్నిటిలో ఆయన దీవెన ఆశీర్వాదము కొరకు ఏం చేస్తూ ఉంటాం? ఆయనను అపేక్షిస్తూ ఉంటాం. అందుకే మన ప్రార్థనలో ఎక్కువ ఏముంటుంది? ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నిజముగా మనకు ఆశీర్వాదం కావాలి అంటే ఒక వ్యక్తి ఏం చేస్తాడటండి? నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించవలనని కోరుకొనును. అంటే నిజముగా మనం బ్లెస్ చేయబడాలంటే, నిజముగా మనం దీవించబడాలంటే ఏం కోరుకుంటాం? దేవుడే నన్ను దీవించాలి అని కోరుకుంటూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ రియల్ లైఫ్లో జరిగేది ఏంటంటే మనం ఆ దీవెన కొరకు మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. అంటే మనుషులు మనల్ని ప్రేమించాలని, మనుషులు మనకి సహాయం చేయాలని, మనుషులు మన కష్టకాలంలో అండగా నిలబడాలని, మనుషులు మన సంతోషాన్ని పంచుకోవాలని మాట్లాడితే మనుషుల దగ్గరికి పరిగెడుతూ ఉంటాం కదా. కానీ ఇక్కడ భక్తుడు చెప్పేది ఏంటంటే నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించాలి. అంటే మనకు నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందండి? మనుషులు ప్రేమించినప్పుడు కాదు, కానీ మనము దేవుని చేత ప్రేమించబడినప్పుడు, దేవుడు మనకి ఆశీర్వాదం ఇచ్చినప్పుడే మనకి నిజమైన ఆశీర్వాదం వస్తూ ఉంటుంది. కానీ మనుషులు కొద్దిసార్లు మనల్ని ప్రేమిస్తారు, ప్రేమించకపోవచ్చు. అందుకే ఇక్కడ భక్తుడు చెప్పే విషయం ఏంటంటే నిజముగా ఆశీర్వాదం కావాలి అంటే ఏం చేయాలట? నమ్మదగిన దేవుని పైన మనం ఆధారపడాలి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. మనలా చదువుదాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 18. 13వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం మొదటి లైన్ చదువుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం కలిసి చదువుదాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దేవుడి వాక్యమును లేఖన భాగములను ఈ దినము మనకు అనుగ్రహించిన లేఖనములను మన కొరకు దీవించి ఆస్వాదించి అనుగ్రహించునుగాక.
ఆమేన్. మనం చదివిన మొదటి వాక్య భాగము హోషేయ గ్రంథము 13వ అధ్యాయము ఎన్నో వచనం చదవండి. మనం 5వ వచనం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. మనకి వేసవి కాలం అయిపోయింది కాబట్టి వాక్యం తీసుకున్నాం. ఎండలు, ఈ వేసవి కాలంలో ఉన్న ఎండలు మునుపెన్నడూ కూడా లేవు అని కొంతమంది చెప్తూ వచ్చారు. ఎండలు మెండుగా కలిగినాయి ఈ వేసవి కాలంలో. మామూలు ఎండలు కాదు, మహా ఎండలు. మనమే కాదు, దేవాది దేవుడే హోషేయ ప్రవక్త ద్వారా ఈ లేఖనాల్లో మాట్లాడుతూ ఉన్నారు. స్వయముగా మాట్లాడిన మాట ఇశ్రాయేలీయులతో ఏమంటున్నారంటే, ఎఫ్రాయిము గోత్రం తీసుకొని దేవుడు ఎవరో ఒక వ్యక్తి ద్వారా సంఘమంతటి తో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఎఫ్రాయిము అని మనకి కనబడుతూ ఉందండి మొదటి వచనంలో. దేవాదేవుడు అంటున్నారంటే, మహా ఎండకు కాలిన అరణ్యము. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు అరణ్యములు, ఎడారులు, కీకర అరణ్యము, బేకర అరణ్యము అంటూ ఉంటారు. బేకర ఎడారి అని కూడా అంటూ ఉంటారు. అగ్ని రగులుకుంటూ ఉంటుంది, దాన్ని ఏమంటారండి? కార్చిచ్చు అంటూ ఉంటారు. ఏమంటారండి? కార్చిచ్చు. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు తగిలి అగ్ని రాజుకొని కొన్ని వేల ఎకరాలు తగులడిపోతూ ఉంటాయి. ఆ అరణ్యం దగ్గర ఉన్నటువంటి ఊళ్ళు కూడా సిటీస్ అయినా సరే కొన్నిసార్లు ఆ వేడికి కాలిపోతూ ఉంటాయి. దానిని ఏమంటారంటే కార్చిచ్చు అంటారు. ఇక్కడ దేవాదేవుడు ఏమంటున్నారంటే, మహా ఎండకు కాలిన అరణ్యములో. ఈనాడే కాదు ఎండలు, గత 100 ఏండ్లలో ఇంత ఎండలు కాయలేదటండి. గత 100 ఏండ్లలో ఇంత పెద్ద భూకంపం రాలేదటండి. గత 100 ఏండ్లలో ఇంత వరదలు రాలేదటండి అని చెప్తూ ఉంటారు. 100 years కౌంట్లోకి తీసుకుంటూ ఉంటారు. మరి మన పితరులు అరణ్యంలో ప్రయాణించినప్పుడు ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు ప్రయాణించినప్పుడు అరణ్యం అంతా ఎలా ఉందంటే కాలిన అరణ్యం అయినప్పుడు కూడా దేవాదేవుడు ఏమన్నారంటే, పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా. పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా. ఇంకో భక్తుడు ఏం పాట పాడాడంటే, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ఆనాడు ఇశ్రాయేలీలకు కాలిన అరణ్యంలో ప్రయాణిస్తూ ఉంటే పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా దేవుడు వారిని నడిపిస్తూ వచ్చారు. ఎన్ని సంవత్సరాలు? 40 years. ఈ వేసవి కాలంలో కూడా ఇన్ని దినాలు కూడా మనలను ఎంత ఎండలు ఉన్నప్పటికి కూడా మనలను నడిపిస్తూ వచ్చారు, సజీవులనుగా ఉంచారు. ఎండకు రోజుకి 50 మంది మన దేశంలో చనిపోతూ వచ్చారు. ఎంతమంది అండి? 50 మంది, 53, 20 మంది, 23 అని న్యూస్లో వస్తూ వచ్చింది. అంతమంది చనిపోయినప్పుడు కూడా మనలను దేవుడు ఎలాగూ కాపాడుతూ వచ్చారంటే, మనం ఇదే వచనంలో చదవమండి. నిన్ను స్నేహించిన వాడను నేనే. నిజమైన స్నేహితుడుగా మనలను నడిపిస్తూ వచ్చారు దేవాది దేవుడు.